నోరు లేసిందంటే నువ్వు కాస్త ఎక్కడికే పోతున్నావు? నీళ్ళకు పోతున్నానండి. నీళ్ళకేనా ఇంకెక్కడికన్నానా? నా మీద వస్తావు నువ్వు. అన్నయ్య మీ చెల్లె మా చెల్లి ఏంది మే? అత్తాన్ని పిలవలేవా? ఏం తల్లి వచ్చి వాకిట్లో నిలబెట్టుకున్నా కూర్చో. మా చెల్లి వచ్చి నీళ్ళు తేవే. నీళ్లు లేవండి, వెళ్ళి తేవాలి. ఏంటి నీళ్ళు లేకుండా ఏం చేస్తున్నావే? నువ్వే కదా అమ్మ నీళ్ళకి పోతా ఉంటే నీళ్ళకేనా ఇంకెక్కడికైనా అని అడిగి కొట్టి పంపించావా? ఇప్పుడు మీ చెల్లిని పోయిదమ్మ నీళ్ళు. సరేలే ఆడబెట్టి పోయి ఆడ చేస్తుందా? నిలబడి తేబా. ఏమైందమ్మా? అన్నయ్య మంచోడు అని ఓడికిచ్చి పెళ్లి చేసినారు. వాడు రోజు నన్ను కొడుతున్నాడు అన్నయ్య, టార్చర్ పెడుతున్నాడు. నేను బతకలేకున్నానా? ఏందమ్మా బాలాజీ గారికి అంత ధైర్యం వచ్చిందా? నిన్నే కొడుతున్నాడా? నా చెల్లి జోలికి వస్తే ఎట్టుంటదో వాడికి చూపిస్తానుండు. వాడి మీద కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాను అన్నయ్య. అక్కడ టక్కన నువ్వు గుర్తొచ్చినావు. నీ దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చినాను. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పన్నయ్య. ఉండమ్మా, వాడికి నాలుగు తగిలిస్తే దారిలోకి వస్తాడు. లేదన్నయ్య, వాడు రాక్షసుడా. సరే పోలీస్ స్టేషన్ కే పదమ్మా. వాడు కథ ఏందో తేల్చాలి ఈ రోజా. మీరెందుకు మా పోలీస్ స్టేషన్ కా పోయి చదువుకోమండి. ఉండు నాన్న, మీ చెల్లిని వాళ్ళ మొగుడు కొడుతున్నాడు. మా అమ్మ కూడా ఒక చెల్లు అక్క అవుతుంది కదా, కాబట్టి మేము కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తాం. మా అమ్మని ఆ మొగుడు కొడుతున్నాడని. మా అమ్మ కోసము మా అమ్మకి నేను అన్నగా పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా. నేను ఒక అబ్బ చెల్లిగా పోయి కంప్లైంట్ ఇస్తా. నాన్న మీద కేసు పెట్టినా అప్పనింద బాధ్యతగా. ఏమండి, ఇదిగోండి నీళ్లు. తాగమ్మా. థ్యాంక్స్ వదినా, నువ్వు కూడా అలాంటి వాడివేనా? చి పోరా, నా బతికేదా నేను బతుకుతానా? అమ్మా భార్యలు అంటే బొమ్మలు అనుకున్నారా? మీకు ఇష్టం వచ్చినట్టు కొట్టేదానికే. చి పో. అక్క ఛీ పోరా, నీ భార్య ఏడుస్తానా కడుపు దుక్కిందిరా. భార్యని బాధ పెట్టి బాగా చూసుకోలేనోడికి భార్య ఎందుకురా? భార్యను కొట్టేస్తా మగవాళ్ళు అనిపించుకోర్రా. బాధపడకు డాడీ, అమ్మని బాగా చూసుకో చాలు.